ఎవరి చేతిలో చూసినా సార్వేట్ సార్వేట్ సార్వేట్. అసలు ఈ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, అసలు ఎలా తయారు చేస్తారు? పాలు, వెన్న అండ్ ఇటలీ నుంచి తెప్పించిన ఫ్లేవర్స్తో తయారు చేయబడితే సార్వేట్. ఇక్కడ మిల్క్ వచ్చి పడుతుంది అర్థమైపోయిందండి, పైనుంచి బటర్ వచ్చి పడుతుంది అర్థమైంది. వాట్ ఈస్ దిస్? మేము ఫ్లేవర్స్ అన్ని ఇటలీ నుంచి తీసుకొచ్చాం కాబట్టి Okay. ఆ ఇటలీకి రెఫరెన్స్ గా ఆ పిజ్జా టవర్ ని రెఫరెన్స్ గా పెట్టాం. మేము ఒక ముంబైలో ఒక ఎక్స్పోకి వెళ్ళాం. అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ కంపెనీస్ వచ్చేసి స్టాల్స్ పెడతారు. అలా ఒక స్టాల్లో ఒక అమెరికన్ కంపెనీతో మాట్లాడాం. సో మీరు ఇంత వ్యాస్ట్ ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇండియాకి రాలేదు అనేసి. అతను అన్నాడు నాతో, ఇండియన్స్ ఈట్ డర్టీ ఐస్ క్రీమ్స్ అనేసి. అవునా? ఎస్. ఒక వ్యక్తికి కోపం వస్తే అతను సుభాష్ చంద్రబోస్ అయ్యాడు, ఒక వ్యక్తికి కోపం వస్తే అతను మహాత్మా గాంధీ అయ్యాడు. అలా నిజంగా నాకు కోపం వచ్చింది. అలా పుట్టింది సార్వేట్. ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు తనకి ఇక్కడ పెయిన్ రాకూడదు, ముక్కులు బిగుతుగా ఉండకూడదు, గొంతు కరకరా అనకూడదు అండ్ దాహం వేయకూడదు. సో ఒక పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ తింటే మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు దాహం అనేది వేయకూడదు. అలా పుట్టింది సార్వేట్. మీరు చెప్పారు ఫ్రోజన్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అని, వేస్ట్ వెజిటేబుల్స్, ఆయిల్స్ ఇవన్నీ వాడతారు. సో అంటే ఇప్పుడు సార్వేట్ లో అసలు ఏది కూడా వాడరా? వాడమండి. ఒక్కసారి ఈ ప్రోడక్ట్ కానీ టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళ మిగతా ఇంకో ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చదు. నేను తిని చెప్తాను, ఐస్ తింటున్నాను, ఐస్ క్రీమ్ తింటున్నాను. నిజంగా బబుల్ గమ్ స్మెల్ వస్తుందండి తింటుంటే. ఇది ఇట్స్ ట్రూ బబుల్ గమ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు బబుల్ గమ్ మేము డిజైన్ చేసింది 8 to 12 years వాళ్ళకి ఆర్ 14 years వాళ్ళకి. అది 30+ వాళ్ళు ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు ఆ కోను ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక 70-80 రూపీస్ ఉంటుంది. 25 రూపీస్ ఉండేది. 25 రూపీస్ ఉండేది. మీకు దాంట్లో షుగర్ వచ్చేసి హార్డ్లీ 12 to 15% మ్యాక్స్ ఉంటుంది. దీంట్లో నాకు తెలిసి ఒక 12 to 13 ఉండొచ్చు. ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు. ఇక్కడ మేము ఒక 1000 నెంబర్ యంగ్ ఎంటర్ప్రినర్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎంటైర్ తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ నాకు ఇచ్చేయండి. తీసుకోండి. సార్వేట్ కొన్నోళ్ళకి ఐఫోన్లు ఇస్తున్నారంట మీరు. మీకు ఇక్కడ స్కాన్ విన్ ఉంటుంది. ఆ స్పిన్ విల్ క్లిక్ చేయగానే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చిందా, లేదంటే వాషింగ్ మిషన్ వచ్చిందా, లేదు ఐఫోన్ వచ్చిందా తెలిసిపోతుంది. ఐస్ క్రీమ్ అనుకుంటే ఐఫోన్ గిఫ్ట్. మా ఫాదర్ ఒకటే ఒక మాట అన్నాడు, నువ్వు ఏ బిజినెస్ అయినా చెయ్యి, ఏ రోజు కూడా నువ్వు గానీ మన కుటుంబం గానీ తలదించుకునేటువంటి బిజినెస్ చేయొద్దు. అలాంటి బిజినెస్ చూస్ చేసుకుందాం. కొన్ని రోజుల తర్వాత మొత్తం స్టీల్ మార్కెటే డౌన్ అయిపోయింది. ఆ రోజు నేనన్న పొజిషన్ చూసి నా క్లోజ్ ఫ్రెండ్, నీ పొజిషన్ లో మేము గాని ఉంటే సూసైడ్ చేసుకునే వాళ్ళం అన్నాడు. మనం రిలేషన్స్ ని హార్ట్ తో చూడాలి, బిజినెస్ ని బ్రెయిన్ తో చూడాలి. సో మళ్ళీ ఆ స్ట్రాటజీ డిఫైన్ చేసుకుని నేను విత్ ఇన్ 2.5 to 3 years లోపు 200 acres ల్యాండ్ కొనింది అదే కంపెనీ. ఆ స్థాయికి తీసుకొచ్చాం. సూపర్ గ్రేట్. ఈ ప్లాంట్ స్టార్ట్ చేసేటప్పుడు నా వైఫ్ తన ధీమాగా నువ్వు చెయ్యి అనింది. అతను అన్నాడు కదా, యూ ఇండియన్స్ ఈట్ డర్టీ ఐస్ క్రీమ్స్ అని. ఎక్కడైతే మన వీధి చివర్లలో మనకు దొరికేటువంటి ఐస్ క్రీము డర్టీ అన్నాడు, అదే వీధి చివర్లో ఈ రోజు మీరు హైదరాబాద్ చూసుకుంటే నలుమూలల ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సందు చివర్లో అయినా సరే సార్వేట్ కనిపిస్తుంది. అవును. ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా, చాలా హ్యాపీగా తినగలిగే ప్రోడక్ట్ సార్వేట్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మార్నింగ్ నేను వాకింగ్ చేసేటప్పుడు, ఈవినింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశాను, మా కమ్యూనిటీలో కూడా చాలామంది పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా మంచిగా ఐస్ క్రీమ్స్ తినటం స్టార్ట్ చేసేసారు. అంటే అవి తింటే కూల్ అయిపోతుంది బాడీ అని. ఎవరి చేతిలో చూసినా సార్వేట్ సార్వేట్ సార్వేట్. ఇదేంటి కొత్త కంపెనీ అనుకున్నాను. నేను కూడా సెర్చ్ చేశాను గూగుల్లో. అంటే మిగతా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్రోజన్ ప్రొడక్ట్స్ అండ్ సార్వేట్ అనేది మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్ అన్నారు. అండ్ పిల్లలు నేను అలా వాకింగ్ చేసేటప్పుడు అడిగాను, ఏంట్రా మన సార్వేట్ మన స్టోర్లో ఉందా అంటే, అవునన్నా చాలా కంపెనీస్ ఉన్నాయి, సార్వేట్ అనేది చాలా బాగుంది, టేస్ట్ ఆర్గానిక్గా ఉంది, అథెంటిక్గా ఉంది, అసలు అందుకనే చాలా బాగా తినాలనిపిస్తుంది మాకు, అందుకే సార్వేట్ కొందామని. బట్ ఈ సార్వేట్ సృష్టికర్త ఎవరు అని ఎతికితే ఒక చైతన్య గారు, నెల్లూరు జిల్లా వాసి, నెల్లూరు వ్యక్తి, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని విన్నా. నిజంగా అంత అథెంటిక్గా అంత మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్ చేయొచ్చా అని ఆయనకి నేను కాల్ చేసి అడిగితే నిజం సార్ అన్నారు.
సో నాకు లైవ్లో అంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంత చూపించిన తర్వాత నేను రిలీజ్ అయిపోయి ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్ మన పాడ్కాస్ట్కి పిలిచాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. మనం తినే అసలు ఐస్ క్రీమ్స్ అయినా కాదు కదా అనే దానికి ఈయన కరెక్ట్ సమాధానం చెప్తారని ఆయన పిలిచాను. సో లెట్స్ వెల్కమ్ సార్వేట్ సృష్టికర్త చైతన్య గారు. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. ఆల్మోస్ట్ అందరి చేతుల్లో సార్వేట్ కనపడుతుంది. అవును. ఎక్కడ చూసినా సార్వేట్. ఏంటి అసలు అంటే మిగతా అన్ని ఫ్రోజన్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు, మీది మాత్రం మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్ అని చెప్తున్నారు. అసలు ఈ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్ అంటే ఏంటి, అసలు ఎలా తయారు చేస్తారు? పాలు, వెన్న అండ్ ఇటలీ నుంచి తెప్పించిన ఫ్లేవర్స్ తో తయారు చేయబడితే సార్వేట్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న వీడియోతో స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఏంటండి కాన్సెప్ట్ ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్వేటి అనేది పోర్చుగీస్ వర్డ్. సో ఆ పోర్చుగీస్ వర్డ్ని మేము రెఫరెన్స్గా తీసుకుని సార్వేట్ అని పెట్టాం. ఓకే. నాకు ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ మిల్క్ వచ్చి పడుతుంది అర్థమైపోయిందండి, పైనుంచి బటర్ వచ్చి పడుతుంది అర్థమైంది. వాట్ ఈస్ దిస్? మేము ఫ్లేవర్స్ అన్ని ఇటలీ నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఓకే, ఆ ఇటలీకి రెఫరెన్స్ గా ఆ పిజ్జా టవర్ ని రెఫరెన్స్ గా పెట్టాం. ఓకే. సో ఫ్లేవర్స్ అన్ని కూడా ఇటాలియన్ ఫ్లేవర్స్. వి ఇంపోర్ట్ ఆల్ ద ఫ్లేవర్స్ ఫ్రమ్ ఇటలీ. ఓకే. సో మిల్క్, బటర్ అండ్ ఇటాలియన్ ఫ్లేవర్స్. సో అందుకే మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్ ఇది. ఓకే. ఒక ప్రతి ఎంటర్ప్రెన్యూర్ ఒక 10 years బిజినెస్ లైఫ్ తర్వాత ఒక కొత్త డివిజన్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే. అలా మా 10 years అయిపోయిన తర్వాత మేమున్న స్టీల్ వాటిల్లోంచి ఒక కొత్త డివిజన్కి వెళ్దాము అనుకున్నప్పుడు ఓకే ఏ డివిజన్స్కి వెళ్ళొచ్చు అని చెప్పి చూసాం. అలా చూస్తే మాకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కనపడ్డాయి, ఓకే, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కనపడ్డాయి, అండ్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ కనపడ్డాయి, ఓకే, అండ్ డైరీ లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకున్నాం. అలా డైరీ లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకున్నప్పుడు మేము ముంబైలో ఒక ఎక్స్పోకి వెళ్ళాను. అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ కంపెనీస్ వచ్చేసి స్టాల్స్ పెడతారు. ఓకే. అలా ఒక స్టాల్లో ఒక అమెరికన్ కంపెనీతో మాట్లాడాం. సో మీరు ఇంత వ్యాస్ట్ ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇండియాకి రాలేదు అనేసి. అతను అన్నాడు నాతో, ఇండియన్స్ ఈట్ డర్టీ ఐస్ క్రీమ్స్ అనేసి. అవునా? ఎస్. అసలు మీరు నమ్మరు, ఒక 5 minutes నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంట్రా ఇతను ఇలా మాట అన్నాడు అనేసి. మీ వీధి చివరన దొరికే ఐస్ క్రీము ఇట్స్ ఎ డర్టీ ఐస్ క్రీమ్ అన్నాడు. ఎంత హర్టింగ్ అనిపించిందంటే అంత హర్టింగ్ అనిపించింది. సో అప్పుడు ఒక వ్యక్తికి కోపం వస్తే, నేను బుక్స్ చాలా చదువుతాను, సో ఆ రెఫరెన్స్లు వాటిన్నిటిని ఆలోచించినప్పుడు. కానీ అడిగారు అతన్ని ఎందుకు దట్టి ఐస్ క్రీమ్స్ అన్నారు ఇండియన్ తినేవి అని. అతను ఏమన్నాడంటే, ఆ వీధి చివరన ఏదైతే ఫ్రీజర్లో మీరు ఐస్ క్రీమ్ తింటున్నారో ఆ ఐస్ క్రీమ్స్ అంతా వేస్ట్ వెజిటేబుల్ ఆయిల్స్ తోటి, ఓకే, వేస్ట్ పామ్ ఆయిల్ తోటి తయారు చేస్తారు. ఓకే. సో అలాంటి మార్కెట్లో మా ప్రోడక్ట్ని మేము వదలదలుచుకోలేదు అన్నాడు. సో అది చాలా హర్టింగ్ అనిపించిందండి. సో ఆ తర్వాత నేను మినిమం 2 to 3 days నిద్రపోలేదు ప్రాపర్గా. అరే ఏంట్రా అనేసి. సో దెన్ ఐ డిసైడెడ్, ఒక వ్యక్తికి కోపం వస్తే అతను సుభాష్ చంద్రబోస్ అయ్యాడు, ఒక వ్యక్తికి కోపం వస్తే అతను మహాత్మా గాంధీ అయ్యాడు. అలా నిజంగా నాకు కోపం వచ్చింది. అలా పుట్టింది సార్వేట్. మేము ఒక R&D టీమ్ని ఫామ్ చేసాం. అసలు ప్రపంచంలో వివిధ దేశాలలో, లైక్ అమెరికా అవ్వచ్చు, లండన్ అవ్వచ్చు, ఆర్ జపాన్ అవ్వచ్చు, ఇలాంటి కంట్రీస్లో అసలు ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేస్తారు, వాళ్ళు ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, అలా చూస్తే వాళ్ళలో ఇటలీ అనేది నాకు బెస్ట్గా కనపడింది. ఓకే. మా R&D టీము సో ఇటాలియన్ ఫ్లేవర్స్ అనేది బెస్ట్ సార్ ప్రపంచంలో అన్నారు. అవును. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మళ్ళీ R&D చేసాం. అలా వచ్చిందే సార్వేట్. ఓకే. సో పాలు, వెన్న అండ్ ఇటలీ నుంచి తెప్పించిన ఫ్లేవర్స్తో తయారు చేయబడితే సార్వేట్. ఓకే. సో అలా మేము కొన్ని పాయింట్స్ని రెఫరెన్స్గా పెట్టుకుంటే, మీరు జనరల్గా ఐస్ క్రీమ్ అనేది వేసవిలో తినేది అనుకుంటారు, కానీ మీరు కోల్డ్ కంట్రీస్ చూస్తే, అంటే చల్లటి ప్రదేశాలకు వెళ్తే అక్కడ ఎక్కువ సేల్ అయితే ఐస్ క్రీమ్. చాలామంది హ్యాపీగా మన ఇండియాలో తీసుకుంటే అది ఊటీ అవ్వచ్చు, డార్జిలింగ్ అవ్వచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ అవ్వచ్చు, ఆర్ మనకు దగ్గరలో ఉన్న అరకు అవ్వచ్చు, అక్కడ ఎక్కువ సేల్ అయితే ఐస్ క్రీమ్స్. మనకున్న అపోహ ఏంటంటే ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అని. అవును. సో దాన్నే మేము రెఫరెన్స్గా తీసుకొని, ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు తనకి ఇక్కడ పెయిన్ రాకూడదు, ముక్కులు బిగుతుగా ఉండకూడదు, గొంతు కరకరా అనకూడదు, అండ్ దాహం వేయకూడదు. సో ఒక పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ తింటే మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు దాహం అనేది వేయకూడదు. అలా పుట్టిందే సార్వేట్.
అలా పర్ఫెక్షన్ ఉన్న ఐస్ క్రీమ్ చేయాలి అంటే అది జెన్యున్ ప్రోడక్ట్స్తోనే చేయాలి. ఓకే. సో అలా మిల్క్, బటర్ అండ్ ఫ్లేవర్స్ని ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మేము తయారు చేసాం. ఓకే. సో అతను ఏమన్నాడు, యూ ఇండియన్స్ ఈట్ డర్టీ ఐస్ క్రీమ్స్. మీ వీధి చివరన ఏదైతే ఫ్రీజర్లో దొరుకుతుందో అది అతని దృష్టిలో డర్టీ. అలాంటి మార్కెట్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వదాం అనుకుని వాళ్ళు R&Dలో ఇలాంటి మార్కెట్లో మనం ఉండకూడదు అనుకున్నాడు. ఓకే. సో అలాంటి మార్కెట్లోకి మేము ద బెస్ట్ ప్రోడక్ట్ ఇద్దామని తీసుకొచ్చింది సార్వెట్. గ్రేట్ అండి. అసలు నిజంగా మీరు అన్నట్లుగా మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్ అనేది అంటే బిఫోర్ ఉన్నాయా కొన్ని ఐస్ క్రీమ్స్ మన ఇండియాలో అవైలబుల్ ఉంది? అసలు 95% ఆఫ్ ద మార్కెట్ ఈజ్ ఇంటూ ఫ్రోజన్ డెజర్ట్. ఓకే. అంటే ఫ్రోజన్ డెజర్ట్ అంటే ఆ వెజిటేబుల్ ఆయిల్స్ తోటి, పామ్ ఆయిల్స్ తోటి చేసేది. ఓకే. షుగర్. సో షుగర్ అన్నిట్లో కామన్ ఉంటుంది. ఓకే. బట్ పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మీరు చిన్నపిల్లలని ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్నపిల్లలకి స్వీట్ ఇష్టమా, ఐస్ క్రీమ్ ఇష్టమా అంటే ఏది ఇష్టం అంటే ఐస్ క్రీమ్ అని చెప్తాం. ఎందుకని? అలవాటుగా హ్యాబిట్. ఒక ఐస్ క్రీమ్ అనేది తిన్నప్పుడు ఒక మంచి ఐస్ క్రీమ్ తింటే మీకు బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవును. అది మీకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. సో అలాంటి ఐస్ క్రీమ్ కోసం మేము ఆ R&D టీంని పెట్టి దాన్ని డిజైన్ చేసాం. అలా చూస్తే ప్రపంచంలో 2000 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ 2000 ఫ్లేవర్స్లో మనం మార్కెట్లోకి ఏం తీసుకురావాలి? దానికి సపరేట్గా ఇంకో R&D టీము, ఎస్పెషల్లీ జెన్జీస్ని ఒక 100 మెంబర్స్ని రిక్రూట్ చేసి వాళ్ళ చేత ఒక మనిషి తన టేస్ట్ బడ్స్ ఓన్లీ 4 to 6 ఫ్లేవర్సే టేస్ట్ చేయగలడు పర్ డే. అలా 100 మెంబర్స్ని పెట్టి 6 monthsలో ఈ 2000 ఫ్లేవర్స్ని ఫస్ట్ స్టెప్లో 600 ఫ్లేవర్స్కి, నెక్స్ట్ స్టెప్లో 200 ఫ్లేవర్స్కి, అలా ఒక 50 ఫ్లేవర్స్ తీసుకొచ్చాం. ఈ 50 ఫ్లేవర్స్ని మళ్ళీ మేము పబ్లిక్ టెస్ట్కి వెళ్ళాం. వివిధ రాష్ట్రాలలో వివిధ లొకేషన్స్లో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది శాంప్లింగ్ ఇచ్చి, అలా శాంప్లింగ్ ఇచ్చిన వాటిల్లో ఏదైతే ద బెస్ట్గా వచ్చాయో వాటిల్లో 15 ఫ్లేవర్స్ని ఈరోజు మేము రిలీజ్ చేయగలిగాం. ఓ గ్రేట్. అసలు సో అఫోర్డబుల్ ప్రైస్లో ఒక సామాన్యుడు తన జోబీలో నుంచి అలా కళ్ళు మూసుకొని తీసి ఖర్చు పెట్టగలిగే అంత ఈజీ మనీకి కంఫర్టబుల్గా తను స్పెండ్ చేయగలిగేటట్టుగా, రోజు తినగలిగేటట్టుగా. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఏ ఐస్ క్రీమ్ కొనాలన్నా కానీ మినిమం 150 నుంచి 200, 500, 700 కూడా ఉన్నాయి. అవి పారల్ బేస్డ్. సో పారల్ బేస్డ్ అంతా హై క్లాస్ వాళ్ళకి. ఈ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఒక సామాన్యుడికి తను ఖర్చు పెట్టే ఏదైతే 10 రూపాయలు ఉంటుందో, 20 రూపాయలు ఉంటుందో, 50 రూపాయలు ఉంటుందో వాటిల్లో తన హెల్త్ పాడవకుండా, తన పిల్లల హెల్త్ పాడవకుండా, రోజు తిన్నా కూడా ఎటువంటి హాని లేకుండా ఉండేటువంటి ఐస్ క్రీమే సార్వెట్. సో ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ అన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి ఉంటుంది. మీ హైదరాబాద్లో చూసుకుంటే మీ వీధి చివరన్న కిరాణా కొట్లో ఒక సార్వెట్, ఒక ఫ్రీజర్ ఉంటుంది. మీరు హ్యాపీగా వెళ్ళి, అది మధ్యాహ్నం అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, అది వేసవి కాలం అవ్వచ్చు, శీతాకాలం అవ్వచ్చు, ఆర్ వర్షాకాలం అవ్వచ్చు, మీరు వెళ్ళి తినగలిగి ఆనందపడే అంత దగ్గరలో మీకు సార్వెట్ ఫ్రీజర్ ఉంటుంది. దాంట్లోంచి మీరు తీసుకొని తినొచ్చు. మీరు చెప్పారు ఫ్రోజన్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అని, వేస్ట్ వెజిటేబుల్స్, ఆయిల్స్ ఇవన్నీ వాడతారు. సో అంటే ఇప్పుడు సార్వెట్లో అసలు ఏది కూడా వాడమండి. ఓన్లీ ఆ పైన వేసే చాక్లెట్ లేయర్లోనే కొంత % మిక్సింగ్ ఉంటుంది. అది మనం ప్రొడక్షన్ చేయం కాబట్టి, బయట తీసుకుంటాం కాబట్టి దాంట్లో ఒక 2 to 5% ఉంటుంది. ఓకే. సో ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో ఈ ఫ్లేవర్ అందులో ఆయిల్ అనే కాన్సెప్టే ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఒక ఫారెనర్ మిమ్మల్ని అంటే చెప్పాలంటే చీప్ గానే అన్నారండి, చూసి మాట్లాడినట్టే. చాలా కసిలో నుంచి పుట్టిందే సార్వెట్. ఓకే. నాతో పాటు ఈ జర్నీలో సంజయ్ నా ఫ్రెండ్ ఉండేవాడు. మేమిద్దరం కలిసి ఈ ఎక్స్పోస్ అని చూసేవాళ్ళం. సో అతను ఓకే ఇంత మంచి ప్రోడక్ట్ మన ఇద్దరం కలిసి తీసుకెళ్దాం అని చెప్పి నేను సంజయ్ కలిసి తీసుకొచ్చిన బ్రాండే సార్వెట్. ఏం చదువుకున్నారు చైతన్య గారు అసలు మీరు? నేను బీటెక్ చదివానండి. బీటెక్ చదివి ఈ ఫీల్డ్కి వచ్చారు? ఈ ఫీల్డ్కి వచ్చాను. ఓకే. అదంతా సాఫ్ట్వేర్, డిఫరెంట్ ఫీల్డ్, సంబంధం లేని ఒక ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఇది ఎర్లీ డేస్లో చేసామండి. నేను యాక్చువల్గా లండన్ యూనివర్సిటీలో MBA చదువుదాం అనుకున్నాను. చదివి తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అప్పటి రోజుల్లో ఇంత నాలెడ్జ్ అనేది లేదు. ఒక ఫోన్లో ఇంటర్నెట్ అంత కంఫర్ట్ అనేది లేదు. ఓకే. మనం వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన పరిస్థితి. అప్పుడు నాకు బీటెక్ అయిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే లండన్ యూనివర్సిటీ వాడు మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ లేనిదే సీట్ ఇవ్వడు. ఓకే. సో దానికోసం నేను జాబ్ చేయాల్సి వచ్చింది. అలా సాఫ్ట్వేర్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, అరే ఇది నాకు కరెక్ట్ కాదు కదా, అక్కడ దాకా వెయిట్ చేయడం దేనికి అని మా ఫాదర్తో వెళ్ళి కూర్చొని నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా
అని అన్నప్పుడు మా ఫాదర్ ఒక మాట అన్నాడు, నువ్వు ఏ బిజినెస్ అయినా చెయ్యి, ఏ రోజు కూడా నువ్వు కానీ మన కుటుంబం కానీ తలదించుకునేటువంటి బిజినెస్ చేయొద్దు, అలాంటి బిజినెసే చూస్ చేసుకున్నాను. ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? నేను 23 ఇయర్స్ స్టార్ట్ చేశాను. 23కి. అసలు 23కి ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా మనకు తెలియదు. అవును. అలాంటిది మీ ఫాదర్ కూడా మిమ్మల్ని నమ్మారు. ఇప్పుడు ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ ఉండేది. సో అప్పుడు నేను ఒక్కడనే బళ్ళారికి వెళ్ళాను. ఆ బళ్ళారికి వెళ్ళి ఆ ఐరన్ ఓర్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా చూశాను. అలా చూసిన విధానంలో నాకు ఆ బిజినెస్ నచ్చింది. ఓకే. అక్కడ జిందాల్ బయట ఒకటి రాసి ఉంటుంది, జిందాల్ స్టీల్స్ అని, బళ్ళారి దగ్గర తోర్నకల్లో ఉంటుంది. వాళ్ళు ఒక కొటేషన్ ఉంటుంది, డేర్ టు డ్రీమ్ విల్ టు అచీవ్. అంటే నీకు ధైర్యం ఉంటే కలగను, అండ్ ఆ కళని పట్టుదలతో సాకారం చేసుకోవాలి. ఓకే. నన్ను చాలా మోటివేట్ చేసిన వర్డ్ అది. ఓకే. ఆ వర్డ్ని బేస్ అయ్యి మేము ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసాం. సో కొన్ని రోజుల తర్వాత ఆ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ అయింది. ఓకే. ఆ తర్వాత మేము ఒక ఫ్యాక్టరీ పెట్టాం. ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఒక 2 months నేను ఫ్యాక్టరీకి వివిధ కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. అలా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ 2 months తర్వాత వెళ్ళి చూస్తే మనము ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే అండి, మనము ఒక 100 tons ఇన్పుట్ ఇస్తే అది ఒక 70-75 tons అవుట్పుట్ రావాలి. సరే యాడ్లో వెళ్ళి చూశాను, అరే ఈ 5000 tonsకి నియర్లీ ఎలా కాదనుకున్నా కూడా 3500 tons ఉండాలి. ఓకే. ఆ యాడ్లో ఆ మెటీరియల్ చూసిన తర్వాత నాకు అది కనిపించలేదు. సరే వేమెంట్ వేయించాను. వేమెంట్ వేయిస్తే మీరు నమ్మరు, అది 1250 tons వచ్చింది. ఓకే. నా దగ్గర నేను అప్పటి వరకు సంపాదించింది, ఆ తర్వాత నేను అప్పు తీసుకొచ్చింది ఇవన్నీ పెట్టి ఫ్యాక్టరీ పెట్టాను. అరే ఇది సక్సెసా ఫెయిల్యూరా? ఆ క్షణం మీరు నమ్మరు, నా పాదాలకి భూమికి నాకు గ్యాప్ కనపడింది. ఏంట్రా ఇది ఇలా అయిపోయింది అనేసి. సరే బట్ ఎనీహౌ మనం ఉండేది యుద్ధం చేయడానికి. వ్యాపారం అంటే యుద్ధమే, నువ్వు గెలిస్తే రాజు అవుతావు, లేదంటే ఓడిపోతావు. సో దాన్ని పాజిటివ్గా తీసుకొని ఒక 1 week నన్ను నేను రిలాక్స్ చేసుకొని తర్వాత ఈ ప్రొడక్ట్ని సెట్ చేయాలంటే ఎలా అని ఇతర మేధావులతో మాట్లాడి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ ఈ రాసుకొని ఒక 2 weeks తర్వాత మార్నింగ్ 5:30కి నేను వెళ్ళి కూర్చునేవాడిని ప్లాంట్లో. ప్రొడక్షన్ స్టార్ట్ చేసేవాళ్ళు. అలా ప్లాన్ ఏ ఫెయిల్యూర్ అయిందండి, ప్లాన్ బి ఫెయిల్యూర్, ఓకే. ప్లాన్ సి ఒక 70% సక్సెస్ వచ్చింది, ప్లాన్ డి వచ్చేసి ఒక 80% సక్సెస్ వచ్చింది. ఓకే. సో వీటి రెండింటిని మిళితం చేసి ఆ 75% అవుట్పుట్ వచ్చేటట్టుగా ప్లాన్ సెట్ చేసాం. అలా సెట్ చేసి దాన్ని నడిపించాం. అది అలా నడిపించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మొత్తం స్టీల్ మార్కెటే డౌన్ అయిపోయింది. ఆ రోజు నేనన్న పొజిషన్ చూసి నా క్లోజ్ ఫ్రెండ్, నీ పొజిషన్లో మేము కానీ ఉంటే సూసైడ్ చేసుకునే వాళ్ళం అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? సో మళ్ళీ యుద్ధమే. సో ఆ యుద్ధాన్ని జయించేటట్టు ఉండాలి. సో ఆ యుద్ధాన్ని, ఆ స్ట్రాటజీని ప్రాపర్గా డిఫైన్ చేసుకొని మనం రిలేషన్స్ని హార్ట్తో చూడాలి, బిజినెస్ని బ్రెయిన్తో చూడాలి. సో మళ్ళీ ఆ స్ట్రాటజీ డిఫైన్ చేసుకొని నేను వితిన్ 2.5 to 3 years లోపు 200 acres ల్యాండ్ కొనింది అదే కంపెనీ. ఆ స్థాయికి తీసుకొచ్చాం. సూపర్, గ్రేట్. హ్యాపీయెస్ట్ థింగ్ అండి అది. దాంట్లో చాలా హడల్స్ ఫేస్ చేసాం. సో దానికి ఫస్ట్ మా ఫాదర్ ఒక పిల్లరగా నిలుచుకున్నారు, తర్వాత మా మదర్ నిలుచుకున్నారు. పెళ్ళైన తర్వాత నా వైఫ్ అత్యంత స్టాండ్ తీసుకునింది. ఓకే. తను ధీమాగా నువ్వు చెయ్యి అనింది. అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు చేసేది ప్రజల కోసంగా, నువ్వు తీసుకొచ్చేది మంచి ప్రోడక్ట్గా. 2 రోజులు టైం పడుతుందేమో, బట్ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది. తిన్న ప్రతి ఒక్కడు మళ్ళీ వచ్చి దీనే తింటాడు అనేటువంటి ప్రోడక్ట్ ఇది. ఎందుకు? మనం మిల్క్ సార్వెట్ అనేది మిల్క్ బేస్డ్, సో పాలు, వెన్న ప్లస్ ఇటాలియన్ ఫ్లేవర్తో తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఎటువంటి కల్మషం లేదు కాబట్టి, మన ఉద్దేశంలో కల్మషం లేదు కాబట్టి. అతను అన్నాడు కదా, యూ ఇండియన్స్ ఈట్ డర్టీ ఐస్ క్రీమ్స్ అని. ఎక్కడైతే మన వీధి చివర్లలో మనకు దొరికేటువంటి ఐస్ క్రీము డర్టీ అన్నాడు, అదే వీధి చివర్లో ఈ రోజు మీరు హైదరాబాద్ చూసుకుంటే నలుమూలల ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సందు చివర్లో అయినా సరే సార్వెట్ కనిపిస్తుంది. అవును. బట్ అది నెంబర్ ఉంటే అతనికి సార్వెట్ పంపాలి. వస్తారండి, తనకు తెలుస్తుంది, తను వస్తాడు, అతనే వస్తాడు. బట్ ఇనిషియల్ గా భయం అనిపించిందా చైతన్య గారు? ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ పార్లర్స్, పెద్ద పెద్ద పార్లర్స్.
డెఫినెట్గా మీకు ఇనిషియల్ డేస్లో భయం అనిపించి ఉంటుంది. అంటే మనం ఎంతవరకు సర్వేలు అవుతాం ఈ బిజినెస్, బట్ ఇనిషియల్గా మీకు సేల్ చేసుకోవాలన్నా మార్కెటింగ్ చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించిందా? స్టార్టింగ్లో మేము, నా కజిన్ ఒక అతను అడిగాడు, నేనే కిరాణా షాప్ అనుకో, నా కిరాణా షాప్ సార్వట్ ఎందుకు పెట్టాలి అనేసి. సో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే పరంగా మేము ఇనిషియల్ డేస్లో జనాలకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మేము స్కాన్ అండ్ విన్ రన్ చేసాం. ఈ రోజున మీరు ఆన్ ద స్పాట్లో ఐస్ క్రీమ్ తిని ఆ స్కాన్ అండ్ విన్ని కానీ మీరు కానీ ఎగ్జిక్యూట్ చేస్తే దాంట్లో మీకు కానీ ఆన్ ద స్పాట్లో స్పిన్ వీల్ ఉంటుంది. ఆ వీల్ మీరు టచ్ చేయగానే మీకు ఐఫోన్ వచ్చిందో తెలిసిపోతుంది. ఓకే, అలా ఎవరికైతే ఐఫోన్ వచ్చిందో వాళ్ళని నెక్స్ట్ రోజు ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా వాళ్ళ చేతనే ఐఫోన్ ఇప్పించాం. అలా స్ప్రెడ్ చేసాం. అలా స్ప్రెడ్ చేస్తూ మేము సేల్స్ టీమ్ని బిల్డ్ చేసాం. ఆ సేల్స్ టీము ఈ వీడియోస్ చూపించి జనాలు ఏదైతే రివ్యూస్ ఇచ్చారో దాని బేస్ మీద మార్కెట్లో చాలా కంఫర్టబుల్గా విత్ ఇన్ 4 monthsలో మేము ఒక 3500 ఫ్రీజర్స్ ఇన్ హైదరాబాద్లో పెట్టగలిగాం. సో క్వాలిటీ అనేది ఎప్పుడు మనిషిని నిలబెడుతుందండి. మేబీ అది 2 రోజుల 4 రోజుల 10 రోజుల అనేది డిలే ఉంటుంది. విల్ టేక్ సమ్ టైం. ఆ డిలేని మనం కానీ ఓపిక పట్టగలిగితే చేయగలిగితే ఈ రోజున మేము ప్రతి 2 weeksకి ఒకసారి సేల్స్ వాళ్ళతో మార్కెటింగ్ వాళ్ళతో రివ్యూ తీసుకుంటాం, ప్రోడక్ట్ ఎలా ఉంది అనేసి. వాళ్ళు సార్ ఇప్పుడు వరకు మనం రిలీజ్ చేసిన ఏ ప్రోడక్ట్ కూడా ఇది నచ్చలేదు అనే క్వశ్చనే రాలేదు. ఇంకా కొత్తవి తీసుకురండి అని అడిగారు తప్పించి ఇవి ఎగ్జిస్టింగ్ ఏదైతే ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయో ఈ 15 ఫ్లేవర్స్ సార్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కూకట్పల్లిలో మేము సాల్టీ క్యారమల్ అవి ఎక్కువ సేల్ అవుతాయి అనుకున్నాం, కానీ అక్కడ చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ వెళ్తుంది. మేము ఎలా అయితే జెన్జీ టీంని రిక్రూట్ చేసి జెన్జీ ఎలా అయితే థింక్ చేస్తుందో ఆ ప్యాటర్న్లో ఈ ప్రోడక్ట్ సెట్ చేసాం. వాళ్ళకి ఒక సాల్టీ క్యారమెల్ ఉంది, మీకు 20 రూపీస్లో సాల్టీ క్యారమెల్ ఎక్కడ దొరకదు. వీఆర్ ద ఫస్ట్ ఇన్ ఇండియా 20 రూపీస్లో ఒక సాల్టీ క్యారమెల్ ఫ్లేవర్ రిలీజ్ చేయగలిగాం, 20 రూపీస్లో ఒక బటర్ కుకీస్ రిలీజ్ చేయగలిగాం, 20 రూపీస్లో ఒక డార్క్ మింట్ రిలీజ్ చేయగలిగాం. ఇలా ఈ 15 ఫ్లేవర్స్ జనాలకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మేము రిలీజ్ చేయగలిగాం. కాబట్టి ఇందాక మీరు అన్నట్టుగా ఎక్కడ ఎవరు తిన్నా కూడా సార్వేటే తింటారు. అవును, ఒక్కసారి ఈ ప్రోడక్ట్ కానీ టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళు మిగతా ఇంకో ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చదు. కానీ మీరు అన్నట్లుగానే మీరు ఇంత న్యాచురల్గా మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్ ఇస్తున్నారు విత్ రీజనబుల్ ప్రైజెస్. మీరు అన్నట్లుగా 20 రూపీస్ నుంచే స్టార్ట్ ఉంది. బట్ ఈ ఫ్రోజన్ ప్రొడక్ట్స్కి ఎందుకని వందల రేట్లు పెడతారు అసలుకి? దట్ ఈస్ దేర్ బిజినెస్ అండి. మనం వాళ్ళ గురించి మనం కామెంట్ చేయకూడదు. అది బిజినెస్ అనే జనాల హెల్త్తో ఆడుకోవటం తప్పు కదా అసలు. అంతే. సో దాన్ని మనం ఎలా వాళ్ళని మనం ఇప్పుడు ఆ రోజు అతను అన్ని దానికి నాకు కోపం వచ్చింది. ఆ కోపానికి లోంచి వచ్చిందే సార్వెట్. సో నేను దాన్ని 2 ways తీసుకోవచ్చు. ఒకటి వాళ్ళ అగేన్స్ట్ ఫైట్ చేయడం, లేదా నేనే ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి జనాలను తినేది చేయడం. సో బట్ మార్కెట్లో ఇప్పుడు నార్మల్ జనానికి ఏముంటుందంటే కొనేవాడికి తక్కువ రేట్ పెడితేనేమో క్వాలిటీ తక్కువ ఉంటుందేమో, ఎక్కువ రేట్ పెడితే అబ్బా ప్రీమియం ప్రొడక్ట్ ఏమో అనుకుంటాం. అంతే కదా? అవును, అబ్సల్యూట్లీ అది కామన్ గా ఉంది ఆ నానుడు. కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే తక్కువ రేట్లు ఉన్న ప్రొడక్ట్లే టేస్ట్లు బాగుంటాయి. వాళ్ళు ఏంటంటే బిజినెస్ ఎక్కువ ఉండాలి, సో ప్రొడక్ట్ ఇష్టపడాలి, అది మైండ్ లో పెట్టుకొని నాకు మినిమం నేను పెట్టిన రేటుకి రూపాయి వస్తే చాలనుకుంటారు, 1:1 రేషియో వస్తే చాలనుకుంటాడు. ఈ రేట్లు ఎక్కువ పెట్టిన వాళ్ళు ఏంటంటే తక్కువ మంది కొన్నా కానీ నాకు ఎక్కువ ప్రాఫిట్స్ రావాలని ఫీల్ అవుతారు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు అసలుకి కొనుక్కునే వాళ్ళు ఏదైనా కానీ. ఈ రోజున స్టార్టింగ్లో ఐ థింక్ జూలైలో అలాగా నేనే వెళ్ళాను రివ్యూకి. ఒక షాప్ దగ్గర మా ఫ్రేజర్ ఉంటే సాయంత్రం ఒక 4:30కి అలా వెళ్ళాను. ఒక స్కూల్ పిల్లాడు వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నాడు. ఆ రోజు వర్షం పడుతుండింది. నేను అడిగాను, వర్షం పడుతుంది కదా ఎందుకు మీ బాబుకి ఐస్ క్రీమ్ కొనిస్తున్నారు అనేసి. సార్ మా బాబు రోజు తింటున్నాడు సార్, వాడికి ఏం జలుబు రాలేదు, వాడి హెల్త్ హ్యాపీగా ఉందన్నప్పుడు నేను ఎందుకు కొనిచ్చకూడదు? నేనేమి 100 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు, 200 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను పెట్టే ఏదైతే ఈ 20 రూపాయలు ఉందో, ఈ 30 రూపాయలు ఉందో, నా పిల్లవాడు చాలా హ్యాపీగా తింటున్నాడు, జంక్ ఫుడ్ తినకుండా. సో వాడికి నేనేం చెప్పానంటే, నువ్వు రోజు ఫోన్ చూడడం తగ్గిస్తే నేను ఐస్ క్రీమ్ కొనిస్తాను అని చెప్పాను. వాడు ఆ తినే 10 నిమిషాలు వాడు ఫీల్ అయ్యే ఆనందం చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందులో రోజు తింటున్నాడు సార్.
సార్ నేను అడిగినప్పుడు మీ బాబుకి తింటున్నాడు కదా, మరి ముక్కు పట్టేయడం కానీ, ఇక్కడ పెయిన్ రావడం కానీ, గొంతు కరకర అనడం కానీ, లేకుండా ఉంటే దాహం వేయడం కానీ జరుగుతుందని. ఏం లేదు సార్, అలా లేదు కాబట్టి నేను రోజు కొనిస్తున్నాను అన్నాడు. ఓకే. సో అది చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే కిడ్స్ ఏదండి, పెద్దవాళ్ళు తింటాం కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళకి వస్తే మన వాళ్ళు అంత ముందు తినేదంతా ఒక వెనిలా తినేవాళ్ళు, అవును, లేదంటే స్ట్రాబెర్రీ తినేవాళ్ళు, లేకుండా ఉంటే బ్లాక్ కరెంట్ తినేవాళ్ళు. సో మా దాంట్లో స్ట్రాబెర్రీ ఉంది. అండ్ స్ట్రాబెర్రీతో పాటు మేము వైల్డ్ బెర్రీ అని ఇంకో ఫ్లేవర్ తీసుకొచ్చాం, వైల్డ్ బెర్రీ అనేసి. దాంట్లో అన్ని బెర్రీస్ మిక్స్ అయ్యి వచ్చింది వైల్డ్ బెర్రీ. అది మీకు తింటున్నప్పుడు ఒక్కొక్క బయటికి ఒక్కొక్క ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే. ఒకసారి స్ట్రాబెర్రీ ఇస్తుంది, ఒకసారి బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది, ఇంకోసారి బ్లూబెర్రీ ఫ్లేవర్ ఇస్తుంది. సో అలా డిఫరెంట్గా ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. మోర్ ఓవర్ ఈ జెన్జీలో ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ చూస్తే మేము ఐస్ క్రీమ్స్లో 4 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ రిలీజ్ చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటారు, పైన కోటింగ్ ఏమో చాక్లెట్ ఉంటుంది, లోపల వెనిలా ఉంటుంది. కానీ మా దాంట్లో లోపల చాక్లెట్ ఉంటుంది, బయట కోటింగ్ కూడా చాక్లెటే ఉంటుంది. ఓకే. సో దీంట్లో మేము 4 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ తీసుకొచ్చాం. డైఫర్ చాక్లెట్ అని, చాక్లెట్ మడగాస్కర్ అని, క్రీమీ బెల్జియం అని, అండ్ స్విస్ చాక్లెట్ అని. ఓకే. కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళకి స్విస్ చాక్లెట్ సూట్ అవుతుంది. కొంచెం క్రీమీ స్ట్రక్చర్ విత్ షుగర్ కావాలనుకునే వాళ్ళకి క్రీమీ బెల్జియం సూట్ అవుతుంది. ఓకే. లేదు నాకు చాక్లెటే అంటే వీళ్ళు ఇంట్లో బార్స్ తింటారు కదా, చాకో బార్స్, అలా కొంచెం హార్డ్ ఉండాలి అనేటప్పుడు ఇది డైఫర్ చాక్లెట్ సూట్ అవుతుంది. ఓకే. నాకు ఇంకా ఫుల్ క్రీమిష్గా ఉండాలి అంటే చాక్లెట్ మడగాస్కర్. ఓకే. సో ఈ జెన్జీ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో వాళ్ళకి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని మేము 4 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సరే ఈ 4 తిన్నారు అంటే నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టపడేదాన్ని వచ్చి తింటారు. అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి మొత్తం ఫ్లేవర్స్ మీ దగ్గర? ఐస్ క్రీమ్స్ కానీ, వెరైటీస్ కానీ 15 ఫ్లేవర్స్ ఉన్నాయి. 15. సో దాంట్లో స్టిక్ ఉంటుంది, కప్ ఉంటుంది, అండ్ IML కప్ ఉంటుంది, కోన్స్ ఉంటాయి. ఓకే. సో ఈ 15 ఫ్లేవర్స్ని మేము కేటగరైజ్ చేసి ఒక్కొక్క ఏజ్కి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అప్పుడు డిజైన్ చేసినప్పుడు బబుల్ గమ్ అనే ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసాం. అది లెటర్సే ఒక 8 ఇయర్స్ నుంచి ఆర్ 6 ఇయర్స్ నుంచి ఒక 12-15 వాళ్ళకి సూట్ అవుతుంది అనుకున్నాం. కానీ అరౌండ్ 30 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు బబుల్ గమ్ ఎక్కువ తింటున్నారు. ఓకే. ఏమంటే మేము చిన్నప్పుడు బూమర్ తినేవాళ్ళం, దానికి రిలేట్ చేసుకుంటున్నారు. ఓకే. సో మీరు ఇంకో వీడియో కానీ చూస్తే ప్లీజ్. చూడండి, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు, ఆల్ ఏజ్ గ్రూప్స్ అంతా ఇక్కడ ఉంటారు. ఓకే. ఓకే. ఇది ఐడియా ఇచ్చింది కూడా మా మార్కెట్ వాళ్ళు. జనాలని మేము రివ్యూ తీసుకుంటాం కదా, ఆ రివ్యూలో వాళ్ళు అన్నారంట, సార్ మీరు ఒక యాడ్ ఎందుకు డిజైన్ చేయకూడదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టి ప్రతి ఏజ్ గ్రూప్ దట్ మే బి స్టార్టింగ్ ఫ్రమ్ 4 ఇయర్స్ నుంచి ప్రతి ఐస్ క్రీమ్ తినేవాళ్ళు. ఒక బాబు ఒక వీడియో పంపించారండి, మా దగ్గర ఉండాలి, వాడు తినిన తర్వాత అంటున్నాడు. ఒక 3 ఇయర్స్ కుర్రోడు ప్రతి కోని కొరుకుతూ అంటున్నాడు అనమాట. అంటే వాడికి ఆ ఫీల్ అంత బాగా నచ్చింది. ఓకే. సో అలా రివ్యూస్ తీసుకున్నప్పుడు ఒక అతను అన్నారంట, ఒక ఫాదర్ అన్నారంట, మీరు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టి ఒక వీడియో ఎందుకు తీయకూడదని. అలా వచ్చిందే ఈ వీడియో. ఇంకోటి ఏంటంటే చాలా మంది పిల్లలు పాలు తాగరు, బటర్ తినరు. అవును. సో లక్కీగా ఈ ఐస్ క్రీమ్ రూపంలో మిల్క్ అండ్ బటర్ 2 ఉంటుంది కాబట్టి. అసలు మీ ఐస్ క్రీమ్ ప్రాసెస్ చూస్తే చాలా మంది అనుకుంటారు అంటే ఐస్ క్రీమ్ తింటే సంథింగ్ జలుబు ఇలా అనుకుంటారు. అది చాలా రాంగ్ అండి. ఓకే. అతను అన్నట్టుగా డర్టీ ఐస్ క్రీమ్స్లో అలా ఉంటుంది, బట్ జెన్యూన్ ఐస్ క్రీమ్ ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత మినిమం 8 to 12 hours ఒక ఏజింగ్ వ్యాటన్ ఉంటుంది, ఒక క్యానే అనుకోండి, ఆ క్యాన్లో ఇవన్నీ మిక్స్ చేసి తీసుకొచ్చి పాలను 85 సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసి మిగతావన్నీ ఈ ఫ్లేవర్స్ బటర్ అవంతా యాడ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి 4 సెంటీగ్రేడ్ దగ్గర కూల్ చేసి ఆ ఏజింగ్ వ్యాట్లో స్టిర్ అవుతూ ఉంటుంది. అలా 8 hours స్టిర్. ఎంత బాగా మరిగిస్తే అంత మంచి, అంత దాంట్లో బ్యాక్టీరియా అంతా పోతుంది మిల్క్ లో. దాన్ని తీసుకొచ్చి ఏజింగ్ వ్యాట్లో వేస్తారు. ఇది ఎంతసేపు మిక్స్ అయితే మీకు ఫ్లేవర్ అణువు తెలుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. జనరల్గా బయట ఒక 4 hours చేస్తారు,
బట్ మన కంపెనీలో 8 to 10 hours మినిమం అది ఆ ఏజింగ్ వ్యాట్లో ఉండి స్టిర్ అయితేనే ఉంటుంది. అవును. ఇంకొకటి మనం ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఒక 10 minutes బయట పెడితే కూడా దాన్ని మనం అసలుకి టచ్ చేయలేము, కనీసం టేస్ట్ కూడా చేయలేము. కానీ మన ప్రోడక్ట్ని మీరు పెట్టి చూడండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇలా మేము ఫ్రీజర్స్ ఇచ్చేటప్పుడు ఒక షాప్ అతను ఉండేసి మీది ఏమంత గొప్పగా లేదే అన్నాడు. ఓకే, సరే మాది గొప్పగా లేదు అన్నాడు, నీకేది గొప్పగా అనిపిస్తుంది అనేస్తే సరే మనం ఒక ప్రాసెస్ చేద్దాం, నీకు గొప్పగా అనిపించిన ఐస్ క్రీమ్స్ తీసుకొని రా, మా ఐస్ క్రీమ్స్ పెడతాం. ఒక టేబుల్లో పెట్టి ఆ ఐస్ క్రీమ్స్ అన్నీ అక్కడ పెట్టాం. ఒక 20 minutes తర్వాత 30 minutes తర్వాత అన్నీ కరుగుతాయిగా. అతను ఏదైతే గొప్పగా ఉందన్నాడో అది నీళ్లు వాటరిష్గా అవును అండ్ క్రీమ్ సపరేట్ అయిపోయింది. మాది అలా కారుతూనే ఉంది. ఆ 1/2 hour తర్వాత 40 minutes తర్వాత అంటే సాలిడ్ ఫామ్లోనే ఉంది. సో ఏదైతే ప్యూర్ ఐస్ క్రీమ్ అంటారో అతను అది టేస్ట్ చేసి సార్ మీరు ఐస్ క్రీమ్ అమ్మే కన్నా మిల్క్ షేక్ అమ్ముకోండి, ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది, మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెప్పాడు. ఓకే. సో ఇంకొకటి అసలుకి ఈ ఐస్ క్రీమ్స్ అంటే ఎవరైతే అమ్ముతారో మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ కూడా అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకునే గట్స్ లేవు. అన్నట్లుగా మార్కెటింగ్ టీం వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది అండ్ సేల్ ఎలా ఉంది అండ్ వాళ్ళ ఎస్పెషల్లీ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది. సో ఇప్పుడు కంటిన్యూగా అదే ప్రోడక్ట్ కొంటున్నాము అంటే ఏదర్ టేస్ట్ నచ్చి రెండు ఉంటుంది. ఒకటి టేస్ట్ నచ్చాలి, లేకపోతే ఒకటి రేట్ నచ్చాలి. కరెక్ట్. ఈ రెండు చూసే కొంటారు. సో రెండు నచ్చితే ఆటోమేటిక్. అవును అవును. సో ఈ రోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటారా? కస్టమర్ ఫీడ్బ్యాక్ 2 weeks ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటాం. ఓకే. సో ఇక్కడ మాకు ఎక్కడ ప్రోడక్ట్ చేంజ్ చేయాల్సిన అవసరమే రాలేదండి. ఓకే. అక్కడ మేము ఏదైతే R&D ఆ 2 years మేము పెట్టామో ఆ R&Dలోనే ఎక్కడ కూడా ఇది డైవర్షన్ చేయాల్సిన అవసరం లేకుండానే మేము ప్రోడక్ట్ డిజైన్ చేసాం. అది యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్లోంచి వింటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ ఉందండి. ఓల్డ్ సిటీలో మీకు ఫ్రూట్ ఫ్లేవర్స్ ఎక్కువ వెళ్తాయి. మాకు నియర్లీ అక్కడ ఒక 800 to 1000 ఫ్లేవర్స్ ఉన్నాయి. అక్కడ సాల్టీ క్యారమెల్ వెళ్తుంది. ఓకే. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఓల్డ్ సిటీల్లో ఫ్రూట్ ఫ్లేవర్స్, కానీ సేల్ అయ్యేది సాల్టీ క్యారమెల్ వెళ్తుంది ఆర్ బ్లూ కాటన్ క్యాండీ వెళ్తుంది. అంటే మాకే అక్కడ నుంచి వచ్చేవి మాకే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ మొత్తం మీరు యాజ్ ఆఫ్ నౌ మేము హైదరాబాద్లోనే సర్వ్ చేస్తున్నాము. ఓకే. సో నౌ వీ విల్ ఎక్స్పాండ్. ఓకే. సో మేము ఏది చేసినా కూడా స్థిమితంగానే చేస్తాం. ఆ ఎక్స్పాన్షన్లో ఇలా ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఇక్కడ మేము ఒక 1000 నెంబర్ యంగ్ ఎంటర్ప్రినర్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎంటైర్ తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ నాకు ఇచ్చేయండి. తీసుకోండి. చాలా కష్టం అండ్ కష్టం పక్కన పెడితే ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరు లేరు. మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ న్యాచురల్ గా ఉండేది చాలా కష్టం. అవును. ఈ ఫ్రోజన్ తిని 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 హెల్త్ పాడైపోతున్నాయి కిడ్స్ ఎస్పెషల్లీ. కానీ ఇలా తయారు చేసే కంపెనీలే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దట్టు తయారు చేసిన కంపెనీలు ఉన్నా కానీ ఒకవేళ తయారు చేయకపోయినా కానీ చెప్పుకునేవాడు కూడా ఎవరు లేడు. మేము చేసాం, మేము ఇలా చేయగలిగాం, నేను ఇది ఇవ్వగలుగుతున్నాం మార్కెట్ లో, మేము తినే అంటే పిల్లలు తినే ప్రతి ఐస్ క్రీమ్ కూడా మిల్క్ డైరీ ప్రోడక్ట్ అని చెప్పుకునేవాడు కూడా లేడు కదా. మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో. నువ్వు ఐస్ తింటున్నావా? ఐస్ క్రీమ్ తింటున్నావా? హే, నువ్వు ఐస్ తింటున్నావా? ఐస్ క్రీమ్ తింటున్నావా? మీరు ఐస్ తింటున్నారా? ఐస్ క్రీమ్ తింటున్నారా? మిల్క్, బటర్, ఇటాలియన్ ఫ్లేవర్ తో తయారైన ఐస్ క్రీమ్ సార్వేట్. అసలు సిసలైన ఐస్ క్రీమ్ అంటే కేవలం సార్వేట్. ఇప్పుడు మీరు ఇది ఫ్యాక్ట్ చెక్ కదా, నేను తిని చెప్తాను. ఐస్ తింటున్నాను, ఐస్ క్రీమ్ తింటున్నాను. నిజంగా బబుల్ గమ్ స్మెల్ వస్తుందండి తింటుంటే. ఇది ఇట్స్ ట్రూ బబుల్ గమ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు మనం నోట్లో బొమ్మ వేసుకొని చేసేవాళ్ళం. సో మీకు సేమ్ అదే ఉంటుంది. అప్పుడు కలర్ కూడా ఇదే ఉండేది, అదే ఉంటుంది. ఆ డిజైన్ కూడా అలా చేయొచ్చు. ఇప్పుడు ఏంటో కొత్త కొత్త చేసినాయి కానీ కరెక్ట్. కానీ మీకు రెప్లికా అనేది అసలు బబుల్ గమ్ మేము డిజైన్ చేసింది 8 to 12 years వాళ్ళకి ఆర్ 14 years వాళ్ళకి. అది 30+ వాళ్ళు ఎక్కువ తింటున్నారు. మీరు చూసారా, మీకు ఐస్ క్రీమ్ అనేది సాలిడ్గా ఉంటుంది, చాలా సాలిడ్ ఉంది. మార్కెట్లో ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేసి ప్రైస్ తక్కువ ఇస్తారు. ఇప్పుడు ఆ కోను ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక 70-80 రూపీస్ ఉంటుంది. 25 రూపీస్ ఉండేది. 25 రూపీస్ ఉండేది. ఇటాలియన్ చెఫ్ డిజైన్ చేసిన ప్రోడక్ట్ అది. సో మేము ఎలా చేస్తామంటే దేనికి దానికి ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళనే హైర్ చేసుకొని
మీకు షుగర్ ఎక్కువ అనిపించదు, తక్కువ అనిపించదు. ఓకే ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది. ఓకే మీకు దాంట్లో షుగర్ వచ్చేసి హార్డ్లీ 12 to 15% మ్యాక్స్ ఉంటుంది. దీంట్లో నాకు తెలిసి ఒక 12 to 13 ఉండొచ్చు. సో ఇది బెల్జియం చాక్లెట్. ఓకే సో యాక్చువల్లీ ఈ సైజ్ ఇస్తారు, పాప్కార్న్ సైజ్. ఇది ఒకటి. రెడ్ బెల్ చాక్లెట్ అంటే అది బాగా ఇష్టంగా తింటారు. అవును. సో దాంట్లో మన దాంట్లో ఎలా వస్తుంది అది? ఇది డైఫర్ చాక్లెట్. ఇది డైఫర్ చాక్లెట్. ఎస్. ఓ చాక్లెట్ కోసం డైఫర్ చాక్లెట్ అన్నమాట. డైఫర్ చాక్లెట్. దానికి అంటే మీరు చూసేది ఒకసారి క్రీమీ బెల్జియం చూస్తున్నారా, డైఫర్ చాక్లెట్? ఇది క్రంచీ క్రంచీ క్యారమెల్. క్రంచీ క్యారమెల్. ఇది క్రంచీ క్యారమెల్ అండి. అసలు యాక్చువల్గా తింటుంటే ఎక్కడ నా ఫేస్ లో అయితే ఎక్కడ వేరే చోట మీకు డిఫరెన్స్ అర్థమైంది. సో మీకు ఎక్కడా కూడా సింపుల్ అండి. మీరు తినే ఐస్ క్రీమ్ని మీరు జస్టిఫికేషన్ చేసుకోవాలి అంటే ఒకటే, మీ ముక్కులు పట్టేస్తున్నాయా, అసలు పైకి వెళ్ళట్లేదు, లేదా ఇక్కడ పెయిన్ అనిపిస్తుందా, లేదా గొంతు కరకరా అనిపిస్తుందా? ఇది యూజువల్గా అయితే మనకు 60-70 రూపీస్ ఉంది. అది ఈ బండి మీద అమ్ముతాడు కదా వాడు, వాడి దగ్గర 60-70 రూపీస్. 60-70 రూపీస్. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? అది 20 రూపీస్. 20 రూపీసే. 20 రూపీస్. సో మీరు ఇంకా ఈ హోల్సేల్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది కదా? తక్కువ ఉంటుంది. బల్క్ లో తీసుకునే వాళ్ళకి తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, అవును, లేకపోతే పెద్ద పెద్ద స్టోర్స్, రత్నదీప్, డిమార్ట్, అవును, అండ్ మెట్రో, ఇలాంటి వాళ్ళు ఇంకా తక్కువ ఉంటుంది. అవును. అది మేము సెకండ్ ఫేజ్ లో వెళ్తామండి. ఫస్ట్ ఫేజ్ లో మా టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో మేము ఫిల్ఫిల్ చేసాం. మీరు 90% ఏ వీధి చివరని చూసినా కూడా సార్వెట్ ఐస్ క్రీమ్ ఉంటుంది. ఓకే. విత్ ఫ్రిడ్జ్ తో మీరే ఇచ్చేస్తారు? విత్ ఫ్రిడ్జ్ తో మనం ఇచ్చేస్తాం. ఓకే. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ స్టార్ట్ చేసాం. సో ఇప్పటికి ఆల్మోస్ట్ చాలా ఏరియాస్ క్లోజ్ అయిపోయింది ఏపీలో, చాలా ఏరియాస్. మొన్న ఈ సేల్స్ వాళ్ళు అంటున్నారు, సార్ ఒక అతను వచ్చాడు సార్, అతను లాస్ట్ 20 years నుంచి ఒక బ్రాండ్కి చేస్తున్నాడు. అతను మనల్ని ఒకటే అడిగాడు, సార్ ఇన్ని సంవత్సరాలు నాకు ఇష్టమున్నా లేకపోయినా నా జీవన ఉపాధి అదే. సో నేను ఓకే, ఒక మనిషి ఎంత తింటే హ్యాపీగా తినగలడు అనే దగ్గర నుంచి కూడా ఈ ప్రోడక్ట్ డిజైన్ అయింది. ఎగ్జాక్ట్లీ. బియాండ్ తిన్నా కూడా అవసరం లేదు. ఎందుకు పడేయమంటే సార్ మనం 120-130 పెట్టి కొన్నాం, ఎందుకు పడేయాలి అనేదే ఉంటుంది మైండ్ సెట్. కోట్లు ఉన్నోడికి కూడా. కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకు అబ్బా పడేయాలని ఫీలింగ్ ఉంటుంది. ఇది 25 రూపీస్ 20 రూపీస్ కాబట్టి ఇది రీజనబుల్ గా ఉంది. మొత్తం 25 రూపీస్ కి రీజనబుల్ మొత్తం ప్రొడక్ట్ కూడా. ఒక మనిషి ఎంత తింటే హ్యాపీగా ఫీల్ అవ్వడు అనే దగ్గర నుంచి డిజైన్ అయ్యే ప్రోడక్ట్ ఇది. ఓకే. సో ఇప్పుడు మీరు తిన 25 రూపీస్ కోన్ తిన్నారు, స్టిక్ తిన్నారు, 20 రూపీస్ స్టిక్ తిన్నారు. ఇది వచ్చేసి 40 రూపీస్ ఇది. ఓకే. సో 40 రూపీస్ పాప్కార్న్ పిల్లలు బాగా తింటారు ఇవి. సో యాక్చువల్గా నేను షుగరే తక్కువ తింటానండి. అదేంటి మీ ప్రొడక్ట్స్ చూస్తే అలా వెళ్ళిపోతున్నాయి. కానీ అన్నిటి మీద కూడా మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ఇప్పుడు నా ముందే మీరు 2 ఐస్ క్రీమ్స్ తిన్నారు కదా. అవును. మరి మీరు థర్డ్ కూడా పట్టుకున్నారు. అవును. మీకు తినాలనే ఫీల్ ఉంది కానీ మీరు రెస్ట్రిక్ట్ చేసుకున్నారు. మొత్తం తింటూ కూర్చుంటే కింద కామెంట్స్ తినడానికి కూర్చున్నారు అంటారు. కానీ ఈ 2 హైలైట్ బాగా నచ్చింది. మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్ ఒకటి, అథెంటిక్ ఇటాలియన్ ఫ్లేవర్స్. ఎవరు ఇంత ధైర్యంగా రాయలేరండి. మీరు వీఆర్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా అంత ధైర్యంగా మా ప్రోడక్ట్ ఇది తీయండి, మా ప్రోడక్ట్ ఇది. మీరు క్రీమిష్ గా తిందాం అనుకుంటున్నారా చాక్లెట్, లేదంటే కొంచెం హాట్ గా తిందాం అనుకుంటున్నారా? ఏది బాగుంటుంది? దట్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్. అది మీ చాయిస్ అనమాట. మీ క్రీమిష్ గా తినాలంటే క్రీమీ బెల్జియం చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది బెల్జియం చాక్లెట్. ఇది ఎంత ఉంటుందండి? ఒక 100 రూపీస్ ఉంటుందా? మీరు టేస్ట్ చూడండి. సో ఇది క్రీమీ బెల్జియం, అథెంటిక్ ఇటాలియన్ ఫ్లేవర్స్. ఇవన్నీ మేము రిలీజ్ చేసిన ఏదైతే 15 ఫ్లేవర్స్ ఉన్నాయో ఈ ఫ్లేవర్స్ అన్నీ మేము ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి. షూర్ అయితే లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది. చాలా బాగుంది. కానీ ఇనిషియల్గా కానీ ఇన్ని డిజైన్ చేసేటప్పుడు అన్నీ కూడా మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ కదా. అవునండి. ఏది ఛాలెంజింగ్ అనిపించింది ఏ ప్రొడక్ట్ చేయడానికి? నాకు అతను అన్న మాట తర్వాత నుంచి నాకు ఏది కూడా అంత టఫ్ అనిపించలేదు. ఇతను అన్నాడు, మనం ఇన్ని ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నాం. సో ఈసారి మనం తీసుకొచ్చే ప్రోడక్ట్ మీకు చెప్పాను కదా,
మేము 4 డివిజన్ చూస్ చేసుకున్నామండి. ఫస్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్లోకి వెళ్దామా, లేదా ఫార్మాసిటిక్స్లోకి వెళ్దామా, కాస్మెటిక్స్లోకి వద్దామా, డైరీలోకి వద్దామా అని. ఓకే. అతను అన్న ఒక్క మాట, మేము ప్రశాంతంగా ఆనందంగా ఎప్పుడు నిద్రపోయాము అంటే ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొచ్చి ఆ ఫస్ట్ 2 months రివ్యూ ఏదైతే చూసామో ఆ తర్వాత నుంచి మాకు ఆనందం కలిగింది. ఓకే. ఒక ట్రూ హ్యాపీనెస్ అనేది ఒక 2.5-3 years తర్వాత కలిగింది. ఓకే. అప్పటి వరకు ఎంతసేపటికి బ్రెయిన్లో ఇదే నడిచేది. ఎన్ని టీమ్స్ వర్కౌట్ నడుస్తున్నా కూడా నేను సంజయ్ ఎన్నో రాత్రులు మేలుకొని అరే దీన్ని ఇంకెంత బాగా చేయొచ్చు, ఇంకెంత బాగా తీసుకోవచ్చు. ప్రపంచంలో ఐస్ క్రీమ్స్ అంటే అక్కడ జిలాటో అంటారు, ఓకే. సో ఇటలీలో జిలాటో అంటారు. సో దాన్ని మనం ఐస్ క్రీమ్స్ రూపంలో తీసుకొచ్చాం. సో ఇప్పుడు మిల్క్ బటర్ అనేది అన్నిట్లలో కామన్, ఫ్లేవర్స్ ఒకటి చేంజ్ అవుతుంది, ఇటాలియన్ ఫ్లేవర్స్ అంతే కదా. 95% మన ఇండియన్ మార్కెట్లో ఉండేదంతా ఫ్రోజన్ డెజర్ట్, రిమైనింగ్ 5% వాళ్ళు వీటితో చేస్తున్నారు. ఓకే. కానీ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండాలి, జనాలు ఆ ఫీల్ ఉండాలని వి ఇంపోర్టెడ్ ఆల్ ద ఫ్లేవర్స్ ఫ్రమ్ ఇటలీ. ఓకే. అందుకని మేము అంత ధీమాగా రాయగలిగాం అథెంటిక్ ఇటాలియన్ ఫ్లేవర్ అనేసి. సో ఓవరాల్గా అయితే అన్నీ అయితే టేస్ట్లు చాలా బాగా నచ్చినాయండి. అంటే నేను తీసుకుంది 3, ఇంకా మిగతావి కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఒకసారి అన్ని పెట్టేస్తారు అసలు, చూపిస్తాను, మన వ్యూయర్స్ కూడా చూస్తారు. షూర్. చైతన్య గారు, దీని ముందు నించుంటే రతన్ టాటా తన ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న టాటా కార్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది, ఎప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. అలా ఉంది మీ ఫ్రిడ్జ్ పక్కన, సార్వెట్ ఫ్రిడ్జ్ పక్కన మీరు నిలబడితే. ఇది ఒక మా డ్రీమ్ అండి, వి అచీవ్డ్ ఇట్. దానికి చాలా హ్యాపీ. ప్రజల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ అఫోర్డబిలిటీ బట్టి అలా సెట్ చేసాం ప్రోడక్ట్స్. యాక్చువల్గా ఆయన జర్నీ ఇలా స్టార్ట్ చేశారు ఒక చిన్న ఫ్రిడ్జ్తో. ఈ రోజు కొన్ని వేల స్టోర్స్లో వేల ఫ్రిడ్జ్లతో సార్వెట్ బ్రాండ్ ఉంది, సక్సెస్ఫుల్ గా అచీవ్ అయ్యారు. సూపర్. కానీ ఇటాలియన్ ఫ్లవర్స్ అంటేనే అందరికి బాగా ఫస్ట్ వచ్చేది మైండ్ లోకి ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి ఇటాలియన్ ఫ్లవర్స్. సో అలా సార్వెట్ లో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? మీకు ఇందా చెప్పినట్టుగా మేము ఒక R&D టీమ్ ని, అది ఎస్పెషల్లీ జెన్జిన్ రిక్రూట్ చేసాం. ఓకే. 100 members రిక్రూట్ చేసాం. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఈ 2000 ఫ్లేవర్స్ ని రోజుకి 4 to 6 ఫ్లేవర్స్ టేస్ట్ చేసి వాళ్ళు రివ్యూ ఇవ్వాలి. ఓకే. అలా ఆ 2000 ఫ్లేవర్స్ నుంచి 600 ఫ్లేవర్స్ తీసుకొచ్చాం. ఆ 600 ఫ్లేవర్స్ నుంచి 50 తీసుకొచ్చాం. దానికే మాకు 8 months టైం పట్టింది. ఈ 50 ఫ్లేవర్స్ని వివిధ జిల్లాలలో టేస్టింగ్కి ఇచ్చి ఏదైతే ఎక్కువ వచ్చిందో వాటిల్లో నుంచి ఒక 15 ఫ్లేవర్స్ని మేము చూస్ చేసాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 రూపీస్లో మనం ఒక తిరామసు ఎక్స్పెక్ట్ చేయలేము. తిరామసు 20 రూపీసా? ఎస్. ఓకే. తిరామసుని 20 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక 20 రూపీస్లో ఒక సాల్టీ క్యారమెట్, అది సూపర్ ఉంది టేస్ట్, నేను తిన్నాను కదా, ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ 25 రూపీస్కి వస్తే ఈ కోన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ 25 రూపీస్. సో డార్క్ మింట్, అది ఇది డార్క్ మింట్. ఇది మీరు తిన్నారంటే ఒక 1 hour పాటు మీకు ఆ మౌత్ ఫీల్ ఉంటుంది. ఓ ఫ్లేవర్ అదంతా. మీరు ఏదైతే ప్రీమియంగా ఫీల్ అయ్యి ఉంటారో ఇంతకుముందు బయట మీరన్నా 300-400 రూపీస్ ఖర్చు పెట్టి మీరు తిన్నవి, దాన్ని ఒక సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చేదానికి పుట్టిందే సార్వెట్. సో పిల్లలు దీన్ని తిని ఎంజాయ్ చేశారు కాబట్టి పెద్దవాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకరిని పిలుద్దాం, అన్ని టేస్ట్ చేస్తాడు. ప్లీజ్. మీరు ఏది తిన్నామంటారు చూడండి. పెద్దవాళ్ళకి కూడా చాలా చాయిస్లు ఉంటాయి. డార్క్ మింటా? 15 లక్షలతో స్టార్ట్ చేశారు మీ కెరీర్. అవును. ఒక 1500 కోట్లు సంపాదించుంటారు. అంత ఏం లేదండి. ఇక్కడ నేను బిజినెస్ ని ఒక ప్యాషన్తో చేస్తాను. మనీ అనేది మా బై ప్రోడక్ట్. నా ప్యాషన్ ఫిల్ఫిల్ అయ్యే కొద్దీ కలిగే హ్యాపీనెస్, ఆ జీల్ నాకు కిక్ అనిపిస్తుంది. ఓకే. సో మనీ విల్ ఆటోమేటిక్లీ విల్ కమ్. సో మేము డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు నేను మనీ కోసం పరిగెత్తలేదు, అప్పు వచ్చినప్పుడు నేను మురిసిపోలేదు. మేము ఎప్పుడైతే ఆ ఒక టైంలో జీరోకి వచ్చినప్పుడు అప్పుడు మేము కుంగిపోలేదు. నేను ఓకే ఉంటుంది లోపల ఇంటర్నల్గా అర్రే ఏంటి అని. బట్ మనం రిలేషన్స్ని హార్ట్తో చూడాలి, బిజినెస్ని బ్రెయిన్తో చూడాలి. ఆ ప్రాస్పెక్టివ్లో దాన్ని ఎలా సెట్ చేయాలి. ఓకే. అలా 2.5 yearsలో అదే కంపెనీ ఒక 200 ఎకరాలు ల్యాండ్ కొనింది. కానీ మీరు చెప్పింది నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అని అనలేదు, ఒక 100 మంది ఎంటర్ప్రీనియర్స్ రెడీ చేస్తాను. నిజంగా గ్రేట్ అది. మా గోల్ కూడా అదేనండి. నేను ఎలాగైతే ఎదిగొచ్చాను
ఈ జర్నీలో మనకి చాలా మంది హెల్ప్ చేస్తుంటారు, ఓకే. అవి ఎప్పుడు మర్చిపోకూడదు. రెడీగా ఉండు, టేస్ట్ చేసి నిన్ను కూడా ఎంటర్ప్రైజింగ్ చేస్తారు సార్. ఎలా ఉంది టేస్ట్ ఇంతకి? చిన్నప్పుడు పోలో తిన్నాం కదా, ఆ, సేమ్ పోలో, ఓకే డిట్టో పోలో తిన్నట్టే ఉంది అది. ఓకే. స్మెల్లా? టేస్ట్ కూడా, స్మెల్ కూడా పోలో లాగే ఉంది, తింటుంటే కూడా పోలో, అప్పుడు తిన్న రోజులు పోలోనే గుర్తొస్తుంది. ఓకే ఓకే సార్. అవి తినే కన్నా నిజంగా బబుల్ గంగా అయితే సూపర్. ఇంకా నేను తిన్నాను బబుల్ గంగా, చాలా బాగా నచ్చింది. సో ఎస్పెషల్ మీకు నచ్చేది ఏంటండి? మీరు ఏం తింటారు ఎక్కువ? సో వీటన్నిటిలోకి నాకు నచ్చే ప్రోడక్ట్ అంటే మీరు డైఫర్ చాక్లెట్ ట్రై చేయొచ్చు. ఏది? ఇది ఇదా? ఓకే. సో చాక్లెట్ నేమ్ బాగుందండి, డైఫర్ చాక్లెట్. డైఫర్ చాక్లెట్ హైదరాబాద్ లో ఎస్పెషల్లీ జెన్జీ అమ్మాయిలు తినేది ఈ చాక్లెట్. డైఫరా? డైఫర్ చాక్లెట్. ఓకే. కానీ ఎన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ ఉన్నాయి ఇప్పుడు? 4 వెరైటీస్ ఉన్నాయండి. కాదండి, మొత్తం ఓవరాల్ టోటల్ మీద 15 వెరైటీస్. 15 నేమ్స్ టకటక చెప్తారా? టకటక చెప్దాం. చెప్పండి. ఒకటి మ్యాజికల్ మ్యాంగో, ఓకే, వైల్డ్ బెర్రీ, ఓకే, అండ్ స్ట్రాబెర్రీ, ఓకే, పాప్కార్న్, ఓకే, బబుల్ గమ్, ఓకే, తిరామసు, ఓకే, సాల్టీ క్యారమెల్, ఓకే, క్రంచీ క్యారమెల్, ఓకే, అండ్ డార్క్ మింట్. ఎస్. ఇంకొకటి మిస్ అయింది, మ్యాంగో చెప్పానా? మ్యాంగో చెప్పాలా? మ్యాంగో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి బ్లూ కాటన్ క్యాండీ. ఇవి నాన్ చాక్లెట్ ఫ్లేవర్స్. 11 వచ్చాయి మొత్తం. ఇవి నాన్ చాక్లెట్ ఫ్లేవర్స్. కమింగ్ టు చాక్లెట్ ఫ్లేవర్స్ 4 ఉన్నాయి. డైఫర్ చాక్లెట్, క్రీమీ బెల్జియం, చాక్లెట్ మడగాస్కర్, స్విస్ చాక్లెట్. ఓ, స్విస్ చాక్లెట్. స్విస్ అది ఫుల్ ఫేమస్. ఫుల్ ఫేమస్. సో ఇవన్నీ కూడా మనకి ఇటాలియన్ ఫ్లేవర్స్ తో మిల్కీ డైరీ ప్రొడక్ట్స్. డైరీ ప్రొడక్ట్స్. ఓ సూపర్. సో డైఫర్ చాక్లెట్ బాగుంది. ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా, చాలా హ్యాపీగా తినగలిగే ప్రోడక్ట్ సార్వెట్. ఓకే సార్. సార్వెట్ కొన్నోళ్ళకి ఏంటి ఐఫోన్ ఇస్తున్నారంట మీరు? మీకు ఇక్కడ స్కాన్ విన్ ఉంటుంది, ఆ స్పిన్ విల్ క్లిక్ చేయగానే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చిందా, లేదంటే వాషింగ్ మిషన్ వచ్చిందా, లేదు ఐఫోన్ వచ్చిందా తెలిసిపోతుంది. ఐస్ క్రీమ్ అనుకుంటే ఐఫోన్ గిఫ్ట్. సూపర్, బాగుంది నిజంగా, సూపర్ అండి. పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుంటది. గ్రేట్. అది ఎంతమంది ఉన్నారు మొత్తం ఓవరాల్ గా ఎంప్లాయీస్ ఇప్పుడు సార్వెట్ లో? నియర్లీ 200 to 250 ప్లస్ ఉంటారండి. 250 ప్లస్. ప్రొడక్షన్ టీమే ఉంటుంది 100 ప్లస్. ఓకే. అండ్ ఇక్కడికి వస్తే సేల్స్ టీమ్ 100 ప్లస్ ఉంటుంది. ఓకే. ఆపరేషన్ టీమ్ వచ్చేసి ఒక 50 ప్లస్ ఉంటారు. అండ్ ఇక డిఫరెంట్ డివిజన్స్ ఇంకో 50 ప్లస్ ఉండొచ్చు. ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు నాకు తెలంగాణ స్టేట్ అంతా ఇచ్చేస్తున్నారా? నాకు ఇక్కడే పట్టుంది కాబట్టి. మీరు అడిగితే మీకు కాదనలేము, కానీ మీ ద్వారా 100 నెంబర్ ఎంటర్ప్రెన్యూర్స్ క్రియేట్ చేద్దాం. వెంటనే వచ్చేస్తారు నేను చెప్తే. మా యూత్ అంతా రెడీగా ఉంటారు. బట్ సార్ ఫ్యూచర్ లో కాదు, నాకు తెలిసి విత్ ఇన్ 1 year లో సార్వెట్ అనే కంపెనీ, ఈ ఐస్ క్రీమ్ కంపెనీ దేశంలోనే ఒక నెంబర్ 1 పొజిషన్ కి అయితే వెళ్తుంది డెఫినెట్ గా. అది మాత్రం డామ్ షూర్ గా చెప్తాను. బట్ ఆ రోజు మీకు ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ ఎవరు సార్? సో అది అలా ఆలోచిస్తే ఇట్స్ ఏ లాంగ్ థింగ్ అండి. మీరు సార్ అన్నారుగా, థ్యాంక్ యూ, మీరు అన్నారుగా, ఇక్కడ మా కోరిక ఏంటంటే అండి, మా దృష్టిలో అది నేను అవ్వచ్చు, సంజయ్ అవ్వచ్చు, మాకు మనీ అనేది బై ప్రోడక్ట్. ఓకే. మా ఏమేంటంటే మనకి ఏదైతే ఉందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, అది వేసవి కాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, లాంటి వర్షాకాలం కావచ్చు, ఆర్ ఎండాకాలం కావచ్చు, ఓకే, ఇది ఏ సీజన్లో అయినా తినే ప్రోడక్ట్. ఎప్పుడైతే ఒక తల్లి తను హ్యాపీగా తన బిడ్డకి, అరే నువ్వు వెళ్ళి సార్వెట్ ఐస్ క్రీమ్ తెచ్చుకో, తిను, అక్కడ ఉంది అని అంటుందో, ఆ రోజు మేము సక్సెస్ అయినట్టు. ఓకే. దట్ ఈస్ అవర్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే. సో ఎనీ బిజినెస్లో మీకు మనీ వస్తుంది, కానీ ఒక ఫుడ్ బిజినెస్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే వేసవి కాలంలోనే ఎక్కువ తింటారు కదా ఐస్ క్రీమ్స్ అనేది ఒకటి నానుడు ఉంటుంది. కానీ మీరు సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉంటాయి. సీతాఫల్, యాపిల్, పోమోగ్రానేట్, జామకాయ, మామిడికాయ, ఇలా అన్ని సీజనల్ ఫ్రూట్సే. కానీ ఒకటి మాత్రం సీజనల్ కాకుండా 365 days అవైలబుల్ ఉండేది బనానా ఒకటే, న్యాచురల్ కాబట్టి. సో ఇది కూడా న్యాచురల్ కాబట్టి అన్ని వేసవికాలమా శీతాకాలమా ఏం లేదు, ఎప్పుడైనా తినొచ్చు. ఎస్, గ్రేట్. సో నిజంగా చాలా తక్కువ టైంలోనే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. చాలా కష్టపడ్డారు, దాని వెనక చాలా కష్టం ఉండుంటుంది డెఫినెట్ గా, కాదని చెప్పను అంత ఈజీగా. ఇవాళ ఒక బీటెక్ స్టూడెంట్ చదువు అయిపోయి బయటకు వస్తే జాబ్ కోసం అని పరిగెడుతున్నాడు, హైటెక్ సిటీ వైపు, గచ్చిబౌలి వైపు. అలాంటిది మీరు ఏమీ లేని, టెక్నాలజీ లేని రోజుల్లోనే జాబ్ కాదు, ఏదన్నా పెద్దగా
చెయ్యాలన్న ఒక డ్రీమ్ పెట్టుకొని, కరెక్ట్. సో థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అన్నట్టు, అవును. సో ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు. అండ్ ఒక ఫార్మర్ ఎవడో ఎగతాళి చేశాడని అవును. మీరు 2 years R&D చేసి చాలా న్యాచురల్ ఐస్ క్రీమ్ ప్రొడక్ట్ అనేది ఇండియాలో అందించాలి అని చెప్పేసి ఈరోజు మిల్క్ డైరీ ప్రొడక్ట్స్తో, మీరు ఇటాలియన్ ఫ్లేవర్స్తో, బటర్ అండ్ మిల్క్తో చాలా న్యాచురల్ ప్రొడక్ట్ అందరికి అందిస్తున్నారు. చాలా ఫ్లేవర్స్ కూడా అందిస్తున్నారు, విత్ రీజనబుల్ ప్రైజెస్తో అందిస్తున్నారు. నిజంగా గ్రేట్ సార్. ఇలాంటి బ్రాండ్ని అందరం కూడా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను కూడా ఈ ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేద్దామన్న ఫీల్ వచ్చి మిమ్మల్ని పిలిచాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు, అండ్ థ్యాంక్స్ టు సార్వెట్. ఇది చెప్పండి. మన జనాలకి అఫోర్డబుల్ గా ఉండి హ్యాపీగా ప్రతిరోజు తినగలిగే రేంజ్ లో తీసుకొచ్చాం. సూపర్, గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్.